హలో గైస్, స్వాగతం సుస్వాగతం. మేము ఈరోజు రియాక్షన్ వస్తున్నాం. కొత్త పాట వచ్చింది. మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ అనే ఒక మూవీ వస్తుంది. ఆ మూవీ నుంచి జరగండి అని ఒక పాట వచ్చింది. రియాక్షన్ వచ్చేద్దాం. అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఈ పాటని పాడిండేది మన దల్లేరి మెహందీ గారు. హీఈస్ అ ఫ్యాబులస్ సింగర్. ఆయన గురించి మనం మాట్లాడదాం, సరేనా? ఇప్పుడు రియాక్షన్ ఇద్దాం. రెడీనా? సో 3, 2, 1 start. Calm your mind with chakra-based meditation music. Saregama Karwa Wellness. ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జర్రగండి 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 చాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే థండర్ స్టామ్ లాంటి సీన్ మనే చూడతది వీడి కారడే. జరగండి జరగండి జరగండే మాసు నుంచి మాసు పీసు వచ్చనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేగుదాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుదాడే. జరగండి జరగండి జరగండే స్టారులో పిల్లైన స్టారు వచ్చనండే. పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే. ప్రభుదేవా. ముస్కులస్కండి మరో ఎలా మస్కండి జస్క మస్కరస్కండి రిస్కేనండి సల్కు సట్టు హల్కండి రెండు కాళ్ళ జల్కండి కళ్ళు బటన్ నొక్కండి సపరేషండి. వాళ్ళ ముక్కుపై తెల్లబారలు చిల్లాడే పిల్లడే పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే. పిల్లో ఎక్కడో ఓయ్ 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 పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే. సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్కే. జర్రగండి 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 గూగుల్ ఎత్తి కింద గుంసు వచ్చనండి. జర్రగండి 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 పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే థండర్ స్టామ్ లాంటి సీన్ మనే చూడతది వీడి కారడే. జరగండి 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 కిస్సుల కలాష్నికావు వచ్చనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేగుదాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుదాడే. జరగండి 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 దుమ్ములేపు గుంత కాసు వచ్చనండే. దీని గురించి ఏం మాట్లాడాలి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పాట గురించి మాట్లాడవద్దు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సింగర్ గురించి మాట్లాడదాం. దల్లేరి మెహందీ గారు
ఈయన లైక్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో లైక్ దళారి మెహందీ గారు ఎవరు అంటే తనక్ తనక్ తక్ తనక్ తనక్ తక్ తనక్ తనక్ తక్ దాదా ఆ పాట పాడారు కదా. సో ఆయన అండ్ తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడారు ఆయన. సో ఫర్ ఎగ్జాంపుల్ సా బల్లి 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 రా బలి సాహోరే బాహుబలి అది కూడా తెలుగులో ఆయనే పాడారు. అండ్ లైక్ అది వదిలేస్తే లైక్ పాత పాటలు పాత రబ్బరగాదులు తెచ్చానే అవి మళ్ళా బంతి పుల్ల జానకి జానకి నీకెంత సిగ్గు జానకి. సో ఇవన్నీ పాటలు పాడారు. సో నేను ఈ పాటలు ఎందుకు చెప్తానంటే ఆ పాటలో ఆ కిక్ అయితే ఉంది కదా ఆయన వాయిస్లో లైక్ ఆ హెవీ బేస్నెస్ అది ఈ పాటలో తక్కువ అనిపించింది నాకు. ఎందుకో తెలీదు, మేబీ తమన్యాస్ గారు ఆ వోకల్ ప్రొసెషన్ లైక్ ఆ వోకల్ ప్రొసెషన్ కావచ్చు లేకపోతే అదేం యూజ్ చేశారో తెలీదు, కానీ కొంచెం డిఫరెంట్గా పడింది నాకైతే. సో అందుకే దాని గురించి మాట్లాడాను. అండ్ సునిధి చౌహాన్ గారు లైక్ షీఈ్ అ ఫ్యాబులస్ సింగర్. సో మస్తు ఉండే అండ్ లిరిక్స్ వాజ్ వెరీ గుడ్. సో లిరిక్స్ అంటే లైక్ బాగానే ఉండే, ఎందుకంటే లిరిక్స్ వెరీ గుడ్. లైక్ ఆ సర్ప్రైజ్ చేయండి, బెల్లో బటన్ నొక్కండి, పబ్జీలాడే పిల్లగాడు అండ్ సిక్స్ ప్యాక్లో ఎమ్ముడు బాగుంది, లైక్ నైస్ లిరిక్స్ అనొచ్చు. సో ఓవరాల్గా ఈ పాట గురించి మాట్లాడాలి అంటే ఈ పాట ఎంతో వాల్యుబుల్ అనవచ్చు. లైక్ వాల్యుబుల్ అంటే మూవీ పరంగా కాదు, ఎందుకంటే విజువల్స్ పరంగా కూడా. ఎందుకంటే 20 crores ఈ మూవీకి ఇన్వెస్ట్ చేశారు. లైక్ ఈ పాటకి, ఈ మూవీ కాదు, ఓన్లీ ఈ పాటకి 20 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ లైక్ కొంచెం కొంచెం సీన్స్ చూపించారు కదా డాన్స్ది. లైక్ నేను ఏమేవన్నీ డాన్స్ స్టెప్లు అని చూస్తా అంటే సడన్ గా ఆడ ప్రభుదేవ గారు చూశాను కదా. సో ఐ అండర్స్టాండ్, ఎందుకంటే ప్రభుదేవ గారు ఇలాంటి పిచ్చి స్టెప్లు వేపిస్తారు. సో హోప్ ఈ మూవీలో బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే కొరియోగ్రఫీ. ఎందుకంటే కొరియోగ్రఫీ కొంచెం ఓకేగానే ఉండే, ఎందుకంటే ఆ మ్యూజిక్ ఏమైతే ఉంది కదా ఆ లైక్ ఫుల్ మాస్ టైప్ గా ఫుల్ ఎనర్జెటిక్ గా ఆ టైప్లో స్టెప్ అయితే నాకేం కనిపించలేదు. అండ్ కియారా ఆద్వానీ గారు షీఈ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఓకేనా. సో కియారా ఆద్వానీ గారు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ యాంగ్రీ ఫర్ వికీ కౌశల్, ఎందుకంటే బ్రో అన్యాయం చేశారు ఆయన. సో వికీ కౌశల్ అది నమ్మ వికీ కౌశల్ కాదు, సిద్ధార్థ్ మల్హోత్రా, కరెక్ట్. సో ఇక్కడ ట్రియోమెట్రిక్స్ అయితే అంది. సో దాని గురించి వద్దామేమో మాట్లాడదాము. సో ఇప్పుడు కియారా ఆద్వానీ గారి గురించి మాట్లాడితే బ్రో లైక్ ఓవరాల్గా ఆయన లైక్ ఆమె లుక్ అయితే బాగానే ఉంది, కానీ ఆ బ్లాక్ కలర్ డ్రెస్లో ఏం లుక్ ఉంది కదా నాకైతే సెట్ కాలేదు. ఆ హెయిర్ స్టైల్ ఏముంది కదా, సో నాకైతే ఆ సెట్ కాలేదు హెయిర్ స్టైల్, కానీ లైక్ ఇట్ వాజ్ నాట్ గుడ్ అనొచ్చు అంతే, సరేనా. బట్ ఇప్పుడు మన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడితే రామ్ చరణ్ గురించి బ్రో, ఆయన హెయిర్ స్టైల్ ఉంది కదా నాకైతే మస్త్ అనిపించింది. ఎప్పుడైనా లైక్ ఇప్పుడైతే నీట్గా ఆ కట్అవుట్ అయితే ఏం లైక్ కనపడతా ఉండలేదు ఆ హెయిర్ స్టైల్ది, కానీ మూవీ వచ్చినాక పక్కా చెప్తాను ఆ హెయిర్ స్టైల్ వైరల్ అవుతుంది. సో రెడీగా ఉండండి చెప్తాను ఇప్పుడే, సరేనా. అండ్ నాకైతే మస్త్ అనిపించింది ఆయన హెయిర్ స్టైల్ బ్రో. ఏముందో తెలుసా, అది ఆయన లైక్ ఆ ఫేస్ కట్కి ఆ హెయిర్ స్టైల్ ఆ లైక్ వాట్ వి కాల్డ్ ఇయర్ రింగ్ బ్రో బెస్ట్ అనొచ్చు. అండ్ ఆయన కాస్ట్యూమ్స్ కూడా ఎంతో మస్తు ఉంది, లైక్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ గుడ్ అనొచ్చు, నాకైతే మస్త్ అనిపించింది. అండ్ తమన్యాస్ గారిది లైక్ యూజువల్గా ఇదే ప్రాబ్లం అవుతుంది కదా, మిక్స్ మాస్టరింగ్ ఉంటుంది కదా. సో ఆ మిక్స్ మాస్టరింగ్ పరంగా లైక్ ఈడ కూడా అదే ప్రాబ్లం అంటాను, ఎందుకంటే ఆయన లైక్ ఒకలాగా ఉంటుంది, లైక్ ఏం అంత మ్యూజిక్ జిగ్ లైక్ ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, నీట్గా ఏం ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తున్నారు తెలీదు. ఎందుకంటే ఆయన ఆ మిక్స్ మాస్టరింగ్ ఏ లెవెల్గా చేస్తారంటే ఎన్నో ఏమంటారు ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు, ఒకే పర్కషన్స్లో ఒకే సేమ్ రిథంలో యూస్ చేస్తారు ఆయన ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఏమవుతుంది అంటే మాకు లైక్ నార్మల్గా ఏంటే మాకు లైక్ తెలియదు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. లైక్ పైన అయితే లైక్ 2-3 ఇన్స్ట్రుమెంట్స్ బాగా కనిపెడతా ఉంటుంది, లైక్ బాగా వినిపెడతా ఉంటుంది, కానీ కింద ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కొంచెం లైక్ ఫోకస్ చేస్తే మీకు వినపడుతుంది. కానీ ఈయన మిక్స్ మాస్టరింగ్ ఏ లెవెల్గా చేస్తారంటే అది కూడా వినపడదు, ఈ పక్క బాగా జగ్గునక్కర్ అయిపోతుంది. కానీ ఓవరాల్గా పాట లైక్ ఎందుకంటే మేము ఆడియన్స్గా మేము వింటాం కాబట్టి మాకేం అంత నోటీస్ కాదు ఆ పాట లైక్ అవన్నీ మిక్స్ మాస్టరింగ్ గురించి. సో ఓవరాల్గా ఆడియన్స్ పరంగా మాట్లాడితే బాగానే ఉండే పాట. హైప్కి లైక్ వర్తా అంటే నో అంటాను, ఎందుకంటే ఈ పాట ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా సామె. సో ఈ పాట ఒక వాట్ వి కాల్ ఒకలాగా ఏమంటారు దాన్ని లూప్లో అయితే ఆల్రెడీ లైక్ మాకు తెలుసు లూప్లో ఈ పక్క విన్నాం మేము లీక్లో. సో ఓవరాల్గా పాట అయితే బాగుంది అంటాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఈ మూవీ
ఎప్పటి నుంచి వస్తాంది, ఎప్పటి నుంచి చేస్తానే అన్నారు శంకర్ గారు. మీరు సరే ఇండియన్ 2 ఇండియన్ 3 చేస్తారు, అది వస్తుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి సార్. ఏంది ఇది మూవీ కూడా కంప్లీట్ కావట్లేదు. అబ్బా ఫస్ట్ నా వీడియో కంప్లీట్ అయింది. సరే 10 minutes అయిపోయింది. సో సారీ ఫర్ బ్లా 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 అది. సో మీకు ఈ పాట ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.